పిల్లలు జమ్స్ అంటూ తింటూ ఉంటారు. అమెరికాలో జల్లీ బీన్స్ అంటూ తింటూ ఉంటారు. వీటికి దేశవాళీ వెర్షన్ వెన్న ఉండలు. ఈ వీడియోను చివరి వరకు చూడండి. నమస్తే, కుషామది, సత్ శ్రీ అకాల్. నేమ్స్ కుకరీకి స్వాగతం. పూర్వకాలంలో వెన్నుండల్ని తరచుగా వండుకునేవారు. ఈ కాలంలో వెన్నుండలు అనేవి మర్చిపోయారు. వెన్నుండలు అనేవి క్లాసిక్ పిండి వంట. రండి, ఈ రోజు వెన్నుండలను వండుకుందాం. వెన్నుండలు తయారు చేసుకోవాలంటే ముఖ్యమైనవి రెండు. ఒకటి ఉండలు తయారు చేసుకోవటం, రెండు బెల్ల పాకం పట్టుకోవటం. రండి, వెన్నుండలకి పిండి కలుపుకుందాం. ఇక్కడ నేను 1 కప్పు బియ్యం తీసుకున్నాను. ఇవి దొడ్డు బియ్యం అని, పిండి బియ్యం అని అంటారు. పిండి కోసం ఈ బియ్యాన్నే వాడాలి. మనం తినే బియ్యం పనికిరావు. ఈ బియ్యాన్ని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కుని 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. బియ్యం తడి లేకుండా పొడిగా ఉంటేనే మెత్తటి బియ్యం పిండి వస్తుంది. వెన్నుండలు స్వీట్ కాబట్టి బ్యాలెన్స్ చేయడానికి చిటికెడు ఉప్పు వేసుకోవాలి. పావు కప్పు వెన్న కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి అంతా బాగా కలపాలి. వెన్న బాగా కలుస్తుంది పిండిని గనక ఇలా కలుపుకుంటే. ఇలా ముద్దగా వస్తే వెన్న సరిపోయినట్టు గుర్తు. పాలు ఒక్కసారే పొయ్యకూడదు. కొంచెం కొంచెం పోసుకుంటా కలపాలి. పచ్చి పాలు పోసుకుని కలుపుకోవాలి. 4 టేబుల్ స్పూన్లు పాలు పోసుకోవాలి. ఇలా మర్దన చేయటం వలన పిండి సాఫ్ట్‌గా అయ్యి వెన్నుండలు గుల్లగా వస్తాయి. ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. పిండిని చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా ఉండేటట్టుగా కలుపుకోవాలి. కలిపిన కొంత పిండి ముద్దని గిన్నెలో పెట్టి మూత పెట్టుకున్నాం. పిండి ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఉండలుగా చేసుకుందాం. ఎప్పటికప్పుడు ఇంతింత ముద్దలు తీసుకుని 2 చేతుల మధ్యలో పెట్టుకుని పిండిని పిసుకుతూ ఉండాలి. ఇలా చెయ్యటం వలన పిండిలో ఉన్న గాలి పోయి పిండి స్మూత్‌గా అయ్యి వెన్నుండలు పగలకుండా వస్తాయి. వెన్నుండలు ఎప్పటికప్పుడు చేసుకుని ఇలా మూత పెట్టుకుని ఆరిపోకుండా చూసుకోవాలి. ఆరిపోతే వెన్నుండలు పగిలిపోతాయి. వెన్నుండలు తయారు చేసుకోవటం అయ్యింది. ఇప్పుడు వండుకోవటం మొదలు పెడదాం. నూనె కాగిన తర్వాత ఈ తయారు చేసుకున్న వెన్నుండలు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకోవాలి. వెన్నుండలు తయారు చేసుకోవటం అయ్యింది. ఇప్పుడు వండుకోవటం మొదలు పెడదాం. ఇలా గోల్డెన్ బ్రౌన్‌లో వచ్చే వరకు వేయించుకోవాలి. వెన్నుండలు వండుకోవటం అయ్యింది. ఇప్పుడు బెల్లం పాకం పట్టుకుందాం. 3/4 కప్పు బెల్లం, పావు కప్పు నీళ్లు, 2 టేబుల్ స్పూన్లు ముడి పంచదార వేస్తున్నా. బెల్లంలో పంచదార కూడా వేస్తే మంచి పాకం వస్తుంది. బెల్లం కరిగింది. ఇప్పుడు వేరే దానిలోకి వడకట్టుకుందాం. వెన్నుండలు కొంతమంది పంచదారతో కూడా పాకం బట్టి చేసుకుంటారు. కానీ పంచదార కంటే కూడా బెల్లం పాకం అయితే ఇంకా రుచిగా ఉంటాయి వెన్నుండలు. బెల్లం పాకం పట్టేటప్పుడు పంచదార కొంచెం వేసి పాకం పడితే చక్కటి పాకం వస్తుంది. స్వీట్ షాపుల్లో ఇలాగే వేసి చేస్తారు. ఈ వెన్నుండల వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అర టీ స్పూన్ నెయ్యి, అర టీ స్పూన్ యాలకుల పొడి.
పాకం వచ్చింది. ఇప్పుడు వెన్నుండలు వేసుకుంటాం. రుచికరమైన వెన్నుండలు తయారైనయి. ఈ పండక్కి మీరు కూడా వెన్నుండలు తయారు చేసుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే నియమ్స్ కుకరీకి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.